అయినటువంటి వస్తువు ఎప్పుడు కూడా కదలను కూడా కదలదు, కదలడానికి సాధ్యమే లేదు. అందులోనూ ఇంత వ్యవస్థితంగా ఇంత అఖండమైనటువంటి అనంతమైనటువంటి విశ్వంలో ఇవన్నీ కూడా నియమంగా క్రమంగా జరుగుతున్నాయి అని అంటే ఎవరో ఒక చైతన్యం లేకుండా, ఒక చైతన్యం యొక్క సంబంధం అనేది లేకుండా ఖచ్చితంగా ఇవన్నీ జరగడం అనేది అత్యంత అసాధ్యం. లేదు, ఇవేమీ లేకుండా కూడా జరుగుతాయి, ఒట్టే అన్ని ఆ జడమైనటువంటి వస్తువులే వాటంతట అవి కలిసిపోయి అంతా జరిగిపోతుంది అని గనక చెప్పేట్టయితే, నేను ఒక ఇంటిని కట్టాలనుకున్నప్పుడు ఆ ఇల్లుని కట్టడానికి కావలసినటువంటి ఇసుక, సిమెంటు, ఇంకా ఇటుకలు, ఇంకా నీళ్లు, ఇవన్నీ ఏమేం కావాల్సిన ఉన్నాయి సామాలు, అవన్నీ తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఇల్లు దానంతటదే తయారవ్వాలి. ఇలా ఎక్కడైనా అవుతుందా? ఖచ్చితంగా ఎక్కడా అవ్వదు. ఎందుకంటే ఈ సామాన్లన్నీ తెచ్చిపెట్టడం అయింది, దానికి ఎంత ఇసుక కావాలి అన్నీ కూడా లెక్కేసి సరిగ్గా ఎంత తీసుకురావాలో అన్నీ తెచ్చి అక్కడ పడేసాం. ఇల్లు దానంతటది తయారవ్వాలి అని అంటే మాత్రం అది ఇప్పుడు కాదు, సంవత్సరం పాటు ఎదురు చూస్తా, పర్వాలేదు, నేను ఓ సంవత్సరం పాటు ఎదురు చూస్తాను, పర్వాలేదు, నాకేం రేపే ఇల్లు కట్టేయాల్సిన పని లేదు. ఒక మనిషే ఒక రోజులో ఇల్లు కట్టలేడు, వాడు కట్టడానికి కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి ఇంకా వాటంతటా తయారవ్వాలి. కాబట్టి కావాలంటే కొన్ని రోజులు ఆగుతాను నేను అని చెప్పి ఒక సంవత్సరం ఆగాను అనుకోండి, ఇల్లు తయారవుతుందా? ఖచ్చితంగా అవ్వదు.